హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో. ఇవాళ చికెన్ లివర్తోని మీ ముందుకు వచ్చాను. చికెన్ లివర్లో గుండెకాయ లివర్ ఈ విధంగా తీసుకొచ్చుకున్నాక మనం బాగా కడుక్కోవాలి. ఇందులోకించి ఆ నీరు పోయేదాకా మనం బాగా కడగాలి. కడిగిన దాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాసు పాలు పోద్దాం. ఓకేనా? పాలు పోసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వెంటనే మనం ఈ చికెన్ లివర్లో మనం నీట్గా కడిగి రెడీ చేసి పెట్టుకున్న వాటిని తీసి అందులో వేసేసుకుందాం. ఇలా చేసిన కర్రీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంది. ఇది ఎలా చేయాలన్నది అర్థం అవ్వాలంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. కూర మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు మనం వీటిని ఏంటంటే ఇలా బాగా ఉడకనివ్వాలండి. ఇలా ఉడికేటప్పుడు కాస్త అలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, ఒక చెంచామందాం. ఓకేనా? ఈ కొద్దిగా వేసిన తర్వాత ఇప్పుడు కాస్త అలా కలబెట్టుకునేసి దీన్ని ఇప్పుడు బాగా మనం ఒక 5-6 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఇది ఉడికింది మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం పోసిన పాలు అన్నది వైట్లో లేకుండా అంటే నీళ్ళ వలె కనపడుతుంది. పాలల్లో ఉన్న సారం మొత్తం ఈ పీసెస్ పీల్చుకొని ఓన్లీ నీళ్ళు మాత్రం మనకు కనపడతాయి. అప్పుడే ఇవి ఉడికినట్టు మనకి అర్థం అన్నట్టు. ఈ టైపు చూడండి, ఓన్లీ నీళ్ళే కనపడతాయి, పాలు మొత్తం పీల్చేసుకుంటే ఈ ముక్కలు. ఇప్పుడు ఇవి తీసి ఓ ప్లేట్లోకి వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ తీసి ప్లేట్లో వేసిన తర్వాత అందులో ఉన్న ఈ నీరు ఏదైతే ఉందో పాలు మొత్తం ముక్కలు పీల్చుకొని ఇందులో ఉన్న నీరు మాత్రమే మిగులుతాయి అన్నట్టు. ఆ నీటిని మనం పారేసుకునేసి ఈ ముక్కల్ని కొద్దిగా చల్లారిన తర్వాత ఈ టైప్లో మనకి ఏ సైజు కావాలనో ఆ సైజులో మనం కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోద్ది, మరి పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే ఇవి మళ్ళీ మనం కర్రీ చేసేటప్పుడు ఉబ్బుతాయి, అందుకోసమనే ఆ టైప్లో. ఇప్పుడు కట్ చేసిన వాటన్నింటిని తీసి ఒక బౌల్లోకి వేసేసుకొని చూడండి, ఈ టైప్లో మనకు చిన్న ముక్కలుగా సరిపోతాయండి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? ఈ టైపు వచ్చాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే బౌల్లో ఒక పచ్చి కోడిగుడ్డును తీసుకొని కొట్టి అందులో పోసుకుందాం. పెంకులు రాకుండా చూసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగా కలుపుకోవాలి. మనం కొట్టిపోసిన ఈ కోడిగుడ్డు సొన ఈ ముక్కలన్నింటికి అతుక్కునేలాగా ఈ టైప్లో మనం బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాతనే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని కారం కూడా కొద్దిగా వేసి చిటికెడు పసుపు వేసుకుందాం. ఇవి 3 వేసినాక ఒక 2 టేబుల్ స్పూన్ల మందం కార్న్ ఫ్లోర్ కూడా దాంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. మనం ఫస్ట్ కోడిగుడ్డు కొట్టి పోసినప్పుడే వీటిని కూడా వేసామంటే మనం వేసిన ఈ కారం, ఈ కార్న్ ఫ్లోరు ఇవన్నీ ఏమవుతాయి అంటే ఉంటలుగా కనిపిస్తాయి, ఇలా మిక్స్ అవ్వవు. అందుకోసమనే కోడిగుడ్డును బాగా మిక్స్ చేసిన తర్వాతనే ఇలా. ఇప్పుడు దీన్ని ఊరబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 3 గంటలు నూనె పోసుకొని దాన్ని కొద్దిగా వేడెక్కనిచ్చి మనం ఒక 15 నిమిషాలు ఊరబెట్టిన ఈ చికెన్ని దాంట్లో వేసేసుకుందాం. ఈ చికెన్ లివర్లు ఏంటంటే కనీసం 15 నిమిషాలకైతే తగ్గకుండా మనం ఊరనివ్వాలి. ఓకేనా? అప్పుడే వీటికి మరింత రుచి వస్తుంది. అందుకోసమనే ఈ టైప్లో ఖచ్చితం చేయాలి. ఇప్పుడు ఇందులో వేసిన తర్వాత సన్న మంట మీద వీటిని మనం బాగా ఫ్రై కానివ్వాలి. అప్పుడేమవుద్దంటే ముక్క లోపల వరకు బాగా ఫ్రై అవుద్దండి. అందుకోసమనే అలా సన్న మంట మీద మనం ఉడికించే ముక్క ఎంతమంది ఉడకాలంటే 100కి 60% ఉడికితే సరిపోతుంది. మిగతాది మనం కర్రీ చేసేటప్పుడు దాంట్లో ఉడికిపోద్ది. ఈ టైప్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. కానీ ఈ టైప్లో చేయండి, చాలా బాగుంటుందండి. ఎవ్వరు కూడా మిస్ కావద్దు. రుచి మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఈ విధంగా సేమ్ మనం ఏదైతే చేస్తున్నామో అదే విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే నూనెలోనే ఒక 2 ఎర్రగడ్డలను కట్ చేసి వేసి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు 4 చీర్చి అందులో వేసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూను అందులో వేసుకునేసి ఇలా కలుపుతూ బాగా వేగనివ్వాలి. ఓకేనా? ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమోటాలని ఒక 2 కట్ చేసి అందులో వేసేసుకునేసి 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. వేసాక ఈ టమోటాలని ఇలా కలుపుతూ బాగా మెత్తబడనివ్వాలి. ఇవి ఒక 2-3 నిమిషాలు ఈ టైప్ చేస్తే ఇలా మెత్తబడతాయి. ఆ తర్వాత స్పైసీ తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు
జీలకర్ర పొడి కూడా అందులో వేసుకొని చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసేసి కాస్త అలా కలుపుతూ ఇది కూడా మంచి కలర్ వచ్చేదాకా, కారం వాసన పోయి మంచి ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా ఈ టైపు మంచి ఎర్రగా వచ్చేదాకా వేగిన తర్వాత 1 గ్లాసు నీళ్లు పోసుకుందాం. ఎందుకంటే దీంట్లో 1 గ్లాసు నీళ్లు సరిపోతాయండి, మరి ఎక్కువ పోసినా కూడా రుచి అనిపించదు. ఓకేనా? ఈ టైపు బాగా తెరిలిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసినామో ఆ పీసెస్ మొత్తాన్ని దీంట్లో వేసేసుకుందాం. చికెన్ లివర్ ముక్కలు. ఓకేనా? వేసినాక కాస్త అలా కలబెట్టేసి మూత పెట్టి ఒక 6 నుంచి 8 నిమిషాలు సేపు ఇలా బాగా ఉడకనివ్వాలండి. అప్పుడు పులుసు బాగా చిక్కబడి ముక్క సూపర్గా ఉడికిపోద్దండి. ఆ తర్వాత కొత్తిమీర చల్లుకునేసి ఒక్కసారి టేస్ట్ ఎలా ఉందన్నది చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. ఇది చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి, కానీ రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా సరే ట్రై చేయండి, రుచిలో మాత్రం తేడానే రాదండి. మనం ఎలా చేసామో సేమ్ అదే విధంగా చేయండి, రుచి మాత్రం మీ సొంతం. దేంట్లోకైనా సరే, వేడివేడి అన్నంలోకైనా, బిర్యానీలోకైనా, దేంట్లోకైనా సరే సూపర్ టేస్టీగా ఉందండి. ఓకేనా? మరొక వీడియోలో కలుద్దామా?